బొట్టు లేకుండా ఒక హిందూ ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా. నువ్వు ఏ రకం బొట్టైనా పెట్టుకో, కానీ నీ నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకో. నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారని అర్థం. చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీక. ఏ నాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా. నామం పెట్టుకుంటావా? పెట్టుకో, అది నువ్వు ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటోంది. కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో, అది సౌభాగ్యానికి సోపానం. సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో, హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. కనుబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం. 72,000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు. బొట్టు పెట్టుకుంటే నీలో భక్తిభావన కలుగుతుంది. బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసి పెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో.